హలో స్టూడెంట్స్, నా యూట్యూబ్ ఛానల్ బీవీఆర్సార్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఈవేళ మనం డీల్ చేసేటటువంటి టాపిక్ థర్మోడైనమిక్స్. ఈ థర్మోడైనమిక్స్ అనేది ఫిజికల్ కెమిస్ట్రీలో పార్ట్ అని మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం, మీరు చక్కగా ఆదరించారు. సిమిలర్గా సెకండ్ పార్ట్, ఇందులో మెయిన్గా మనం సెకండ్ పార్ట్లో లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి మాట్లాడుకుంటాం. అలాగే హీట్ అండ్ వర్క్ సంబంధించి థియరీ చెప్తాను, దాన్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్దాం. అలాగే ప్రాబ్లమ్స్తో పాటు ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతున్నారో ఆ విషయాలు కూడా డీల్ చేద్దాం. యు ఆర్ మోస్ట్ వెల్కమ్, వెరీ హ్యాపీ టు డీల్ విత్ యూ. చూడండి, థియరీ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ థర్మోడైనమిక్స్. ఈ ఓరియంటేషన్ అంతా కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది, కంఫర్ట్ ఫీల్ అవ్వడానికి. ఓకే, సో ఇది పార్ట్ 2 అని చెప్పాను. పార్ట్ 1 ఆల్రెడీ మీరు అందరూ చూసి ఉన్నారు. ఒకవేళ చూడకపోతే ముందు పార్ట్ 1 చూసి ఆ తర్వాత పార్ట్ 2కి రండి, ఎందుకంటే ఇది అంతా కూడా ఒక సీక్వెన్స్లో కంటిన్యూషన్గా ఉంటుంది. ముందుగా ఈ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి మాట్లాడుతానన్నాను కదా. ఇన్ దిస్ వీ విల్ స్టార్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అయిపోయిన తర్వాత అలాగే నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ కంటిన్యూ చేద్దాం. ఇవన్నీ కూడా మీరు బీవీఆర్సార్ క్లాస్ రూమ్ అనే యూట్యూబ్ ఛానల్లో వాచ్ చేస్తున్నారు. ముందుగా ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది అనేది చాలా కామన్గా నేర్చుకున్నటువంటి విషయాలే. ఇందులో కొత్తదనం పెద్దగా ఏం అనిపించదు. చూడండి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఆర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ హెల్మ్హోల్ట్జ్. ఓకే, ఏం చెప్తుందో చూడండి. ఫస్ట్ లా, ఎనర్జీ క్యాన్ నైదర్ బీ క్రియేటెడ్ నార్ ఇట్ క్యాన్ బీ డెస్ట్రాయిడ్. సో ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము, దాన్ని నాశనం చేయలేము. మరి ఏం చేయగలం అంటే ఒక రూపంలో ఉన్నటువంటి ఎనర్జీని ఇంకొక రూపంలో మార్చడం వరకు మనం చేయగలం అని చెప్పి చెప్తుంది. ఎనర్జీ క్యాన్ నైదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డెస్ట్రాయిడ్, ఆల్దో ఇట్ క్యాన్ బీ కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఓకే, అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, టోటల్ ఎనర్జీ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుందనే పాయింట్ కూడా ఇందులో ఇన్క్లూడ్ చేశారు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, ఆ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మ్యాథమెటికల్ రూపం ఎలా ఉంటుంది అనే దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ముందుగా చూడండి, లెట్ ఏ సిస్టమ్ బీ ఎట్ స్టేట్ 1 విత్ ఇంటర్నల్ ఎనర్జీ E1 అనుకోండి లేదా U1 అనుకోండి, రెండు ఒకటే అని చెప్పాను. అలాగే లెట్ ఇట్ చేంజ్ టు స్టేట్ 2. స్టేట్ 2గా మారింది, స్టేట్ 1 నుంచి స్టేట్ 2గా మారింది ఏది సిస్టమ్. అండ్ ఇంటర్నల్ ఎనర్జీ వాల్యూ ఏమవుద్దప్పుడు E2గా మారింది అని చెప్పి అనుకుందాం. ఓకే, సో E2 మైనస్ E1 ఏమొస్తుంది మనకి? ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. అదే మనం దేంతో సూచిస్తాం? డెల్టా E లేదా డెల్టా Uతో సూచించడం జరుగుతుంది. ఓకే, దీన్నే కంటిన్యూ చేస్తూ ఇక్కడ చూడండి పాయింట్, హీట్ చేంజ్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. లెట్ ద హీట్ చేంజ్ ఇన్ దిస్ ప్రాసెస్ బి Q అనుకోండి. హీట్ చేంజ్ ఎంతండి? Qతో సూచించండి. డ్యూరింగ్ ద చేంజ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ సిస్టమ్ ఫ్రమ్ స్టేట్ 1 టు స్టేట్ 2. అలాగే వర్క్ డన్ ఏమో Wతో సూచించడం చేయండి. సో అప్పుడు మనకి ఏ ఫార్ములా వస్తుందో చూడండి, E2 మైనస్ E1 దట్ ఈజ్ ఆల్సో డెల్టా E అని చెప్పి అన్నాను, దట్ ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ W అనే రిలేషన్ వస్తుంది. సింపుల్ రిలేషన్. అలాగే స్టెప్ బై స్టెప్ మనం ముందుకెళ్దాం. ఇక్కడ డెల్టా E అంటే ఏంటి? E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ W. ఎప్పుడు? వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. మనం కన్సిడర్ చేస్తున్నటువంటి వ్యవస్థ మీద కానీ పని జరిగితే అప్పుడు డెల్టా E దట్ ఈజ్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ సమ్ ఆఫ్ దిస్ హీట్ చేంజ్ అండ్ W వర్క్ డన్. ఓకేనండి, అలా కాకుండా వర్క్ డన్ బై ద సిస్టమ్, ఆ వ్యవస్థే సరౌండింగ్స్ మీద పనిచేసింది అనుకోండి, అప్పుడు ఇది డెల్టా E ఈజ్ ఈక్వల్ టు Q మైనస్ W అవుతుంది అనే విషయాన్ని జస్ట్ రిమెంబర్ చేయండి. చూద్దాం, దట్ ఈజ్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ విల్ బి ఈక్వల్ టు హీట్ యాడెడ్ టు ద సిస్టమ్ ప్లస్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. సో ఈ విషయాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. ఇవన్నీ ఈజీ విషయాలండి, అంత గురించి మనం ఫాస్ట్గా కూడా చెప్పుకోవచ్చు కొంచెం. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, క్యూ అంటే
heat change will be positive. This value will be positive. ఎప్పుడు ఇది పాజిటివ్ వాల్యూ అవుద్ది? హీట్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్. సిస్టమ్ కానీ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటే అప్పుడు క్యూ వాల్యూ పాజిటివ్ అవుతుంది. అలా కాకుండా క్యూ వాల్యూ నెగిటివ్గా కానీ వచ్చిందనుకోండి, హీట్ ఈజ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద సిస్టమ్, వ్యవస్థ నుంచి హీట్ ఎవాల్వ్ అవుతే అప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ అవుతుంది. అలాగే ఫర్ ఏ రివర్సిబుల్ సైక్లిక్ ప్రాసెస్, సైక్లిక్ ప్రాసెస్ అంటే పార్ట్ 1లో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడి నుంచి మొదలు పెట్టామో మళ్ళీ ఈ రియాక్షన్స్ అన్నీ జరిగిన తర్వాత అక్కడికే వస్తే అప్పుడు ఈ ప్రాసెస్లో డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే తప్ప ఫాస్ట్గా మనం ప్రాబ్లమ్స్ చేయలేము. సో దాని నుంచి ఈ రకమైనటువంటి రిలేషన్స్ వస్తాయి. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు -W దట్ ఈజ్ ఈక్వల్ టు P డెల్టా V. జస్ట్ దీన్ని గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళొచ్చు. దీని నుంచి 2.303 nRT log V2/V1 వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, N అంటేనేమో నెంబర్ ఆఫ్ మోల్స్, R అంటే మీకు తెలుసు గ్యాస్ కాన్స్టెంట్, T అంటేనేమో టెంపరేచర్, అబ్జల్యూట్ స్కేల్లో టెంపరేచర్ తీసుకోవాలి. సో 2.303 nRT log V2/V1 అన్నాం. దాన్నే ప్రెషర్ పరంగా కానీ మాట్లాడుకున్నాం అనుకోండి, ప్రెషర్ పరంగా మాట్లాడితే మనకు తెలిసిన విషయం ఏంటంటే V ఈజ్ ప్రపోర్షనల్ టు 1/P అని తెలుసు, లేదా P1 V1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, P2 V2 అవుతుంది. కాబట్టి ద సేమ్ ఈక్వేషన్ ఏ రకంగా మార్పు చెందిందో చూడండి. 2.303 nRT log P1/P2 అనే ఫార్ములా వస్తుంది. చాలా ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ప్రాబ్లమ్స్ చేయడానికి ఈ రిలేషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ముందుకెళ్దాం. ఓకే, జస్ట్ ఇవి చూడండి. ఫర్ అన్ ఐసోకోరిక్ రియాక్షన్ ఆర్ ప్రాసెస్, ఐసోకోరిక్ అంటే ఏంటి, డెల్టా V ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అట్ ద సేమ్ వాల్యూమ్లో చేంజ్ ఉండదు, అటువంటి దాన్ని ఐసోకోరిక్ అంటాం. అప్పుడు డెల్టా E ఈజ్ ఈక్వల్ టు Q అవుతుంది. ఒక చోట నోట్ చేసి ఉంచండి వీటిని. అనదర్ వన్ ఈజ్ అడయాబేటిక్ ప్రాసెస్. అడయాబేటిక్ ప్రాసెస్లో హీట్ ఆర్ ఎనర్జీ చేంజ్ విల్ బి ఈక్వల్ టు 0. అదే ఇక్కడ మనం క్యూతో సూచించాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఈ వాల్యూ ఏమైంది, డెల్టా E ఈజ్ ఈక్వల్ టు W. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ విల్ బి ఈక్వల్ టు వర్క్ డన్. సో అలా కూడా మనం చెప్పుకుంటాం. సో డ్యూరింగ్ అడయాబేటిక్ కంప్రెషన్, ఓకే, అడయాబేటిక్ కంప్రెషన్లో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు P1 ఇంటూ V1 మైనస్ P2 ఇంటూ V2 బై గామా -1 అనే ఫార్ములా జస్ట్ గుర్తుపెట్టుకుని ఉంచండి. దీని నుంచి మనం ఎప్పుడైనా అవసరం ఉంటే ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఆఫ్ కోర్స్ కింద కొన్ని మీకు ఉపయోగపడే పాయింట్స్ కూడా నోట్ చేసాను చూడండి. ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ వ్యాక్యూమ్. సో వ్యాక్యూమ్లో ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అంటున్నారు. ఎవరు చేయలేకపోయారు, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చేయలేకపోయింది. సో అప్పుడు ఏమవుతుంది, సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్కడ ఆ కండిషన్లో డెల్టా H ఈజ్ ఈక్వల్ టు 0, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో వ్యాక్యూమ్లో ఆ పరిస్థితులు ఎలాగొచ్చాయి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. దట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో సింపుల్గా మనకి మ్యాథమెటికల్ ఫామ్లో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏ రకంగా ఉందనేది మీకు మీ దృష్టిలో పెట్టాను. దీన్ని బేస్ చేసుకుని జస్ట్ సింపుల్గా ఉన్నటువంటివి ప్రాబ్లమ్స్ కొన్ని వర్కౌట్ చేస్తూ అప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఏం అడిగారో చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ముందు ఈ క్వశ్చన్ స్టడీ చేయడానికి ట్రై చేయండి. వెరీ ఈజీ. ఏ సిస్టమ్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ 50 joules ఆఫ్ హీట్ అండి. ఇట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ 50 joules ఆఫ్ హీట్ అంటే మనం స్మాల్ క్యూ కానీ లేదా క్యాపిటల్ క్యూతో కానీ సూచిస్తాం. ఎంత వాల్యూ, 50 joules ఇచ్చారు. అండ్ వర్క్ డన్ అంటే W తెలిసిందే మనకి. ఆన్ ద సిస్టమ్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ మీద, అక్కడే మీకు ఒక క్లూ వస్తుంది. ఆన్ ద సిస్టమ్ కాబట్టి W అనేది పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. ఆన్ ద సిస్టమ్ ఎంత, 20 joules వాల్యూ ఇచ్చారు. దెన్ వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది ప్రాబ్లంలో అడిగినటువంటి విషయం. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఏ రకంగా రిప్రజెంట్ చేస్తాం, డెల్టా E
ఆర్ ఇట్ క్యాన్ ఆల్సో బి డినోటెడ్ బై డెల్టా యూ, రెండు కూడా ఒకటే. కొన్నిసార్లు అది వస్తుంది, కొన్నిసార్లు ఇది వస్తుంది, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సొల్యూషన్ చూడండి, క్యూ ఎంత ఇచ్చారు 50 జౌల్స్, అక్కడ నోట్ చేశాను. డబ్ల్యూ ఎంత ఇచ్చారు 20 జౌల్స్. ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ వాల్యూ, మీరు అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ వాల్యూ. ఎందుకని పాజిటివ్ వాల్యూ? వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్. ఇప్పుడు స్ట్రెస్ చేస్తాను కానీ తర్వాత ఇంకా రొటీన్లో వెళ్ళిపోతూ ఉంటాయి. సో అప్పుడు డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. సో 50 + 20 ఈజ్ ఈక్వల్ టు 70 జౌల్ అని చెప్పి సింపుల్గా ఆన్సర్ చెప్పేస్తారు. అయితే మీకు మల్టిపుల్ చాయిస్లో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇగో 70 జౌల్స్ ఉంటుంది, అలాగే ప్లస్ 30 జౌల్స్ ఉంటుంది, సిమిలర్లీ -70 జౌల్స్ ఉంటుంది, -30 జౌల్స్ ఉంటుంది. ఈ రకంగా 4 ఆప్షన్స్ ఇస్తారనమాట. సో మనకి కరెక్ట్గా తెలిస్తే తప్ప ఎప్పుడు ఏ సైన్ కన్వెన్షన్ వాడాలని ఐడియా లేకపోతే ఇలాంటి చిన్న ప్రాబ్లం కూడా రాంగ్ చేసేటటువంటి అవకాశం ఉంది. అందు గురించి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నేను చేయడానికి ట్రై చేస్తున్నాను. తర్వాత మనకి ప్రీవియస్ ఇయర్స్లో అవి అడిగిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం వర్కౌట్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ ప్రాబ్లం నోట్ చేయండి, సేమ్ ఇందాకలాగే అటువంటి ఫార్ములాయే. ఫైనల్గా వాల్యూ ఎంత వస్తుందో చూడండి. ద వర్క్ డన్ బై ఏ సిస్టమ్, చూడండి బై ఏ సిస్టమ్, ఇక్కడ డిఫరెన్స్ అంటే పని ఎవరు చేశారు? సిస్టమ్ సరౌండింగ్స్ మీద పని చేసింది. సో సిస్టమ్ సరౌండింగ్ మీద పని చేసింది కాబట్టి డబ్ల్యూ ఏమవుతుందండి? నెగిటివ్ వాల్యూ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ద వర్క్ డన్ బై ఏ సిస్టమ్, అదే మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను, ఈజ్ 10 జౌల్స్ అంట. ఓకే, వెన్ 40 జౌల్స్ ఆఫ్ హీట్, 40 జౌల్స్ ఆఫ్ హీట్ అంటే దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్యూ, క్యాపిటల్ ఆర్ స్మాల్ లెటర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈజ్ సప్లైడ్ టు ఇట్. ఓకే, వెరీ గుడ్. క్యాలిక్యులేట్ ద ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ వాట్ ఎవర్ ఇట్ మే బి, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనుకోండి, డెల్టా ఈ. ఎంత అవుతుంది అప్పుడు? సొల్యూషన్ చూడండి, డబ్ల్యూ ఎంత అండి? 10 జౌల్స్, క్యూ ఎంత? 40 జౌల్స్. ఓకే, వాల్యూ ఇచ్చారు. ఫ్రమ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫార్ములా ఏంటి? డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. సో ఇక్కడ వాల్యూ పాజిటివ్ అవుద్దా నెగిటివ్ అవుద్దా అంటే బై ద సిస్టమ్ కాబట్టి నెగిటివ్ అవుతుంది. సో మనం ఏం చేస్తున్నాం? 40లోంచి 10 తీసేస్తే 30 జౌల్స్ విల్ బి ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఆప్షన్స్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ మైనస్ అలా 4 వాల్యూస్ రాసేస్తారు. ఏది కరెక్ట్ అయితే మీరు అప్రోప్రియేట్ ఆన్సర్ని అక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ప్రాబ్లమ్స్ ఎంత థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా మీద అంత ఈజీగా ఉంటాయండి, డైరెక్ట్గా స్ట్రేట్ అవే ప్రాబ్లమ్సే వస్తాయి. సో ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన ప్రాబ్లమ్స్ కూడా మీ ముందు ఉంచుతాను. ఓకే, దానికంటే ముందు హీట్ అండ్ వర్క్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ డయాగ్రామ్ కూడా ఫ్రిక్షన్లెస్ పిస్టన్ ఉన్నటువంటి డయాగ్రామ్ సెటప్ను కూడా అక్కడ పెట్టాను. జస్ట్ ఒకసారి మీరు దాన్ని చూడండి. హీట్ అండ్ వర్క్ గురించి మాట్లాడుకుందాం. అగైన్ హీట్ అండ్ వర్క్ ఎక్కడ నుంచి చదువుతున్నామండి మనం? ఇదంతా కూడా బీవీఆర్ సార్ క్లాస్ రూమ్ ఈజ్ ఫ్రమ్ గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ రాజమండ్రి. ఇదంతా కూడా మన క్లాస్ అంతా కూడా బీవీఆర్ సార్ క్లాస్ రూమ్లో మీరు చూస్తున్నా కానీ ఈ రికార్డింగ్ అంతా కూడా గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ రాజమండ్రిలో చేసినటువంటిది. ఓకే, ముందుగా హీట్ అంటే ఏంటి 2 మాటలు చెప్తాను, ఆ తర్వాత వర్క్ గురించి మాట్లాడుకుందాం, యాక్చువల్ లెసన్కి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ ఏముందో, హీట్ ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ క్యూ. ఆల్రెడీ మీకు చెప్పాను, క్యాపిటల్ క్యూ అనండి, స్మాల్ క్యూ అనండి, ఇబ్బంది ఏం లేదు. ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఇట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ద సిస్టమ్ క్యాన్ ఎక్స్చేంజ్ విత్ ద సరౌండింగ్స్ ఇఫ్ దే ఆర్ ఎట్ డిఫరెంట్ టెంపరేచర్స్. సో హీట్ అనేది ఎప్పుడు ఎక్స్చేంజ్ అవుతుంది? స్టేజ్ 1 స్టేజ్ 2 రెండాట్ల మధ్యన ఏముండాలి? టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే మాత్రమే మనకి ఈ హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. హీట్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ క్యూ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ద సిస్టమ్ క్యాన్ ఎక్స్చేంజ్ విత్ ద సరౌండింగ్స్ ఇఫ్ దే ఆర్ ఎట్ డిఫరెంట్ టెంపరేచర్స్. రెండు ఒకే టెంపరేచర్ దగ్గర ఉంటే ఎక్స్చేంజ్ జరగదు. ఓకే, హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. అంతేగాని లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్కి హీట్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అది ఆటోమేటిక్గా జరగదు, స్పాంటేనియస్గా జరగదు. ఓకే, హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. చూడండి, హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి మాత్రమే ఈ హీట్ అనేది ఫ్లో అవుతుంది. అదొక ఇంపార్టెంట్ పాయింట్.
హీట్ ఈజ్ ద ఎనర్జీ ట్రాన్స్ఫర్ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్. ఓకే, డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ ఉంటేనే ఇది ఫ్లో అవుతుందని ఆల్రెడీ పైన మాట్లాడుకున్నాం. అదే పాయింట్ మళ్ళీ ఒకసారి జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. హీట్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్ దెన్ క్యూ ఈజ్ పాజిటివ్. ఇందాకే వర్క్ లాగే హీట్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్ అంటే లోపలికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు క్యూ వాల్యూ పాజిటివ్ అవుతుంది. హీట్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద సిస్టమ్ దెన్ ద క్యూ వాల్యూ విల్ బీ నెగటివ్. హీట్ వ్యవస్థలోంచి బయటకు వస్తే ఏమవుతున్నప్పుడు నెగిటివ్ వాల్యూ అవుతుంది. ఎందుకు ఏంటనేది నెక్స్ట్ అలా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే మనకి ఐడియా వస్తుంది. ఇబ్బంది ఏమీ లేదు. ఫాలో అవుతున్నారు కదండి చక్కగా. ఒకటే మీరు రాసుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హీట్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ మనం మాట్లాడుకునేది వర్క్ గురించి మాట్లాడుకుంటాం. అసలు థర్మోడైనమిక్స్ అంటేనే పని అంటే థర్మోడైనమిక్స్. ఓకే, సో దాని గురించి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వర్క్ గురించి మాట్లాడుకుందాం. ఇట్ కెన్ బి మెనీ టైప్స్ అట. ఇట్ కెన్ బి మెనీ టైప్స్, వర్క్ కెన్ బి మెనీ టైప్స్. ఎన్ని టైప్స్ అయినా కానీ ఇట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అండి. ఈ వర్క్ పని అనేది ఏదైతే ఉందో 2 ఫ్యాక్టర్స్తో కలిసి ఉంటుంది. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఏ రకంగా అంటే చూడండి, ఇట్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. ఒకటి ఇక వర్క్, ఒకటేమో ఇంటెన్సిటీ ఫ్యాక్టర్ అండ్ రెండోదేమో కెపాసిటీ ఫ్యాక్టర్ అని చెప్పి 2 ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్. ఇట్ ఈస్ నాట్ సమ్, ఇట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఫ్యాక్టర్ అండ్ కెపాసిటీ ఫ్యాక్టర్. ఓకే, దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ దిస్ వర్క్ అని చెప్పి అన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది మెకానికల్ వర్క్. మెకానికల్ వర్క్లో ఏముంటుంది? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఊరికి నేను మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ఎలక్ట్రికల్ వర్క్ ఉందనుకోండి, పొటెన్షియల్ గ్రేడియంట్ ఇంటూ ఛార్జ్. అలాగే ఎక్స్పాన్షన్ వర్క్, ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్, పి ఇంటూ డెల్టా వి. మన ఫోకస్ అంతా కూడా దీని మీద ఉంటుంది. చెప్పుకునే అన్నీ కూడా ఎక్స్పాన్షన్ వర్క్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. సో వాట్ ఈజ్ ఎక్స్పాన్షన్ వర్క్? ఎక్స్పాన్షన్ వర్క్ ఈజ్ ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్, పి ఇంటూ డెల్టా వి అనే ఫార్ములా వస్తుంది. ఓకే, అనదర్ వన్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ, గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంటూ హైట్, ఎంజీహెచ్ ఈజ్ నథింగ్ బట్ గ్రావిటేషనల్ వర్క్ అని చెప్పి చెప్తాం. సో మన ఫోకస్ అయితే మాత్రం దేని మీద పెట్టమన్నాను? ఎక్స్పాన్షన్ వర్క్, దట్ ఈస్ ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ మెకానికల్ వర్క్. పి ఇంటూ డెల్టా వి అనే ఫార్ములాతో ఇక్కడ దీన్ని మనం రిప్రజెంట్ చేస్తాం. జస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు దీన్ని కూడా నోట్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ కూడా ఏది మిస్ అవ్వడానికి ఉండదు. సో మన ఫోకస్ దేని మీద ఉంటుందని చెప్పాను ఇప్పుడే, ప్రెషర్ వాల్యూమ్ వర్క్ మీద మనం ఫోకస్ పెడతామని చెప్పి అన్నాం. ఇగో ప్రెషర్ వాల్యూమ్ వర్క్. ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ మెకానికల్ వర్క్. ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ మెకానికల్ వర్క్. వర్క్ associated with change in volume of a system against external pressure is called this type of mechanical work. అంటే దేనికి రిలేషన్ ఇక్కడ? ప్రెషర్ అండ్ చేంజ్ ఇన్ వాల్యూమ్. సో ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ ప్రెషర్ అనేది ఏమవుతుంది? ఇంటెన్సిటీ ఫ్యాక్టర్, వెరాజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ విల్ బి కెపాసిటీ ఫ్యాక్టర్ అని చెప్పి చెప్తాం. వన్ ఈజ్ ఇంటెన్సిటీ ఫ్యాక్టర్, అనదర్ వన్ ఈజ్ కెపాసిటీ ఫ్యాక్టర్. విచ్ వన్ ఈజ్ ఇంటెన్సిటీ ఫ్యాక్టర్? ప్రెషర్. ఇది కూడా ఆప్షనల్గా ఆప్షన్స్ అడగొచ్చు, ఏం చెప్పలేం. అలాగే కెపాసిటీ ఫ్యాక్టర్ డెల్టా వి, దట్ ఈస్ చేంజ్ ఇన్ వాల్యూమ్. దానికి సంబంధించినటువంటి యూనిట్స్ ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. సిజిఎస్ సిస్టంలో ఎర్గ్స్తో సూచిస్తాం. ఎస్ఐ సిస్టంలో కానీ తీసుకుంటే వర్క్ జౌల్స్లో రిప్రజెంట్ చేస్తామని చెప్పి మీకు తెలుసు. దానికి సంబంధించినటువంటి రిలేషన్ ఎలా ఉంటుందో కూడా చూడండి. 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10⁷ ఎర్గ్స్. అలా కరస్పాండింగ్ యూనిట్స్ ఏమున్నాయో వాటిని కూడా దృష్టిలో పెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, కొంచెం డీటెయిల్డ్గా చెప్పుకుందాం వర్క్ గురించి. ఈ వర్క్ గురించి డీటెయిల్డ్గా చెప్పుకునేటప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి. ముందుగా మీకు ఆల్రెడీ చెప్పినటువంటి విషయమే, ఒక ఫ్రిక్షన్లెస్ పిస్టన్ ఉన్నటువంటి ఈ సెటప్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత మూవ్ అవుతుంది ఆ పిస్టన్ అనే దాన్ని బట్టి మనకి డెరివేషన్ అంతా ఉంటుంది. లెట్ డిఎల్ బి ద డిస్టెన్స్ కవర్డ్ బై ద పిస్టన్ వెన్ ద గ్యాస్ ఎక్స్పాండ్స్.
ఓకే, ద డిస్టెన్స్ ఎంత అండి అది, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో గ్యాస్ ఎక్స్పాండ్ అయినప్పుడు డిఎల్తో సూచిస్తున్నాం. దెన్ వర్క్ డన్ ఈజ్ గివెన్ బై, చూడండి డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్డిఎల్, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. కానీ మనకు తెలిసింది ఏంటంటే ఫోర్స్ బై ఏరియా ఈజ్ ప్రెషర్ అని తెలుసు. దేర్ ఫర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, ప్రెషర్ ఇంటూ ఏరియా అవుతుంది. దాని నుంచి డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి ఇంటూ ఏడిఎల్ అనేది వచ్చింది. ఫైనల్గా చూడండి ఇక్కడ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, మైనస్ పిడివి వచ్చింది. దిస్ రిలేషన్షిప్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. దాన్ని బేస్ చేసుకునే మనం నెక్స్ట్కి వెళ్ళడానికి ప్లాన్ చేద్దాం. ఇది చూడండి, లెట్ ద వాల్యూమ్ లిమిట్స్ ఏమున్నాయి మనకి, జస్ట్ ఇనీషియల్ వాల్యూమ్ అండ్ ఫైనల్ వాల్యూమ్ ఒకసారి చూసుకోండి. ఇనీషియల్ వాల్యూమ్ దేంతో సూచిస్తాం, ఇనీషియల్ వాల్యూమ్ ఈజ్ V1, దెన్ ఫైనల్ వాల్యూమ్ ఈజ్ V2 అనుకోండి. ఇంటిగ్రేట్ చేస్తే మనకి చూడండి ఈక్వేషన్ ఫైనల్గా ఏమొస్తుందో ఇది చూడండి, W ఈజ్ ఈక్వల్ టు మైనస్ P డెల్టా V. దిస్ ఫార్ములా ఈజ్ వెరీ 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 యూస్ఫుల్ ఫర్ అస్. దీన్ని బేస్ చేసుకునే మనం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేస్తాం. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ సైన్ చూడండి, ఈ సైన్ కన్వెన్షన్ చాలా ఇంపార్టెంట్. అబ్జర్వ్ దట్ సైన్. ఇఫ్ ద గ్యాస్ ఎక్స్పాండ్స్ అంటే వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్, అంటే వర్క్ ఈజ్ డన్ అవుట్ సైడ్. సో అప్పుడు ఏమవుద్ది, V2 విల్ బీ గ్రేటర్ దాన్ V1. V2 అంటే V1 కంటే V2 ఎక్కువ అవుతుంది, ఇనీషియల్ వాల్యూమ్ కంటే ఫైనల్ వాల్యూమ్ ఎక్కువ అవుతుంది. ఎందుకని, గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది. సో గ్యాస్ ఎక్స్పాండ్ అయితే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్ కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు చూడండి ఏమొచ్చిందో నెగటివ్ వాల్యూ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. జస్ట్ డోంట్ ఫర్గెట్ దిస్ వన్. అలా కాకుండా వెన్ కంప్రెషన్ ఆఫ్ గ్యాస్ టేక్స్ ప్లేస్, కంప్రెషన్ అంటే వాల్యూమ్ డిక్రీజ్, V1 కంటే V2 తక్కువ ఉంటుంది, V2 ఈజ్ లెస్ దెన్ V1. అప్పుడేంటి, వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్, వ్యవస్థ మీద పని జరిగింది. అప్పుడు మనకి W ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో ఫైనల్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటారు. ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఈ రెండు కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తూ దాని యొక్క అప్లికేషన్ని ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకుని రెడీగా ఉంచుకుంటే మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఏ రకంగా వస్తున్నాయి, ఏ రకంగా మీరు ట్యాకిల్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. ఇంకొక 1 or 2 ఫార్ములాస్ కూడా చూడండి. ఈ 1 or 2 ఫార్ములాస్లో చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ అండ్ దేర్ ఫార్ములాస్. ఓకే, ఇది నోట్ చేయండి. వర్క్ డన్ ఇన్ ఏ రివర్సిబుల్ ఐసోథర్మల్ ప్రాసెస్, W is equal to minus 2.303 nRT log V2 by V1. సో క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు. ఇక్కడ దాన్ని ప్రెషర్ రూపంలో కన్వర్ట్ చేసాం అనుకోండి, W is equal to minus 2.303 nRT log P1 by P2 అవుతుంది. Why it is like that is V is proportional to 1 by P కాబట్టి. సో ఫైనల్గా మనకి ఈ ఫార్ములా, ఈ రెండు ఫార్ములాలు బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, నోట్ చేయండి ఆ రెండు ఫార్ములాలు కూడా. దెన్ వర్క్ డన్ ఇన్ అన్ ఇర్రివర్సిబుల్ ఐసోథర్మల్ ప్రాసెస్, ఇది రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్. W వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ P ఇంటూ V2 మైనస్ V1 ఆర్ W ఈజ్ ఈక్వల్ టు మైనస్ P డెల్టా V అనే దాన్ని నోట్ చేయండి. ఇది ఆల్రెడీ ఇంతకుముందు స్లైడ్లో కూడా వచ్చినటువంటివి. సో మొత్తం మనకు కావాల్సినటువంటి వర్క్ మీద ప్రాబ్లమ్స్ చేయడానికి కావాల్సినటువంటి ఫార్ములాస్ ఇవి మెయిన్గా. ఓకేనండి, కంఫర్ట్గానే ఉంది కదా మీకు? కంఫర్ట్గా లేకపోవడానికి ఏమీ లేదు, అంత ఈజీగా అంత ఇంట్రెస్ట్గా మీకు నేర్పించడం జరుగుతుంది. జస్ట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిందే ఇన్ఫర్మేషన్ మీకు. పాజిటివ్ వాల్యూ ఆఫ్ వర్క్ సిగ్నిఫైస్ దట్ ద వర్క్ హ్యాస్ బీన్ డన్ ఆన్ ద సిస్టమ్, అంటే వ్యవస్థ మీద పని జరిగితే పాజిటివ్ వాల్యూ ఆఫ్ వర్క్ ఉంటుంది. అలా కాకుండా నెగిటివ్ వాల్యూ ఎప్పుడు వస్తుంది, వ్యవస్థ సరౌండింగ్స్ మీద పని కానీ జరిపిస్తే అప్పుడు నెగిటివ్ వాల్యూ వస్తుంది అని చెప్పి మనం ఇక్కడ బ్రీఫ్గా చెప్పుకోవడం జరుగుతుంది. జస్ట్ కంటిన్యూ చేద్దాం దాన్నే. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి.
మీకు బాగా ప్రాక్టీస్ అయినటువంటి క్వశ్చనే ఇప్పుడు దాకా. థర్మోడైనమిక్స్ అంటే క్వశ్చన్స్ ఎక్కువగా ఈ రకంగా ఉంటాయి, న్యూమరికల్స్ తక్కువగా ఉంటాయి. ఓకే, చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ. ద వర్క్ డన్ బై ఏ సిస్టమ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ అంటే సిస్టమ్ బయటికి పనిచేస్తుంది అంటే పాజిటివా నెగిటివా, నెగిటివ్ వాల్యూ అక్కడే అర్థమైపోయింది. అగైనెస్ట్ కాన్స్టెంట్ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఈజ్ ఏమవుతుందో ఫార్ములా అని చెప్పి నోట్ చేయమని చెప్పి అడిగారు. సో మైనస్ పి డెల్టా వి అనే ఫార్ములా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇది ఎందుకన్నా మంచి, దీన్ని నోట్ చేయండి. ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఫ్రీగా, అంటే అడ్డు ఆపు లేకుండా వ్యాక్యూమ్లోకి వెళ్ళిపోయినట్టు ఫ్రీ ఎక్స్పాన్షన్ అనమాట. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎ గ్యాస్ ఇన్ వ్యాక్యూమ్ దట్ ఈజ్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ ఫ్రీ ఎక్స్పాన్షన్. నో వర్క్ ఈజ్ డన్, ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్, W ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. నో వర్క్ ఈజ్ డన్, ఆ పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. Go through this problem and try to solve this. Here they have given, observe this one, 1 gram of hydrogen gas and they are giving the condition STP. STP means standard temperature and pressure. Standard temperature and pressure they have given STP. We might be knowing the standard temperature and pressure values. No problem if you don't know also, just try to catch this point. So 1 gram of hydrogen gas. 1 gram of hydrogen gas means we must also know that 1 gram molecular weight of gas at STP occupies 22.4 liters. Please note this point, 1 gram molecular weight of a substance that is gas at STP occupies how much volume? 22.4 liters. Another point is gram molecular weight of hydrogen gas is equal to 2. Okay, then how many moles they have given? They have given 1 gram. Then 1 gram of hydrogen is equal to 0.5 mole. This 0.5 mole occupies how much volume? 11.2 liters at STP. This is the point here, 11.2 liters at STP. Now what they are saying, 1 gram of hydrogen gas at STP is expanded so that volume is doubled. What happens to the volume? Volume gets doubled. Okay, volume gets doubled means it becomes 22.4 liters. It becomes 22.4 liters. It becomes 22.4 liters means V2 is equal to 22.4 liters, V1 is equal to 11.2 liters. Therefore, delta V is equal to how much? Again it will be equal to 11.2 liters. Delta V is equal to 11.2 liters. The same thing they have also represented here, no problem. Now W is equal to P delta V, then what will be that value? Okay, they have also given STP, that means constant pressure, therefore W is equal to 11.2 liter atmosphere will be the answer. Because pressure is the same value, if you take 1, only we have to consider this delta V. What is the delta V? 11.2. 11.2 into 1 is equal to 11.2 liter atmosphere. Also follow this units, liter atmosphere. So this is the way of solving this problem. A simple and very convenient, comfortable technique. Take another problem, a similar problem where we are making use of this W is equal to minus 2.303 nRT log V2 by V1. That is why I told you that these formulas are very, very important for solving problems also. This problem, this formula is very important for us. First of all, let us see what is the data they have given. Calculate the amount of work done, that means we have to calculate W, no problem, by 2 moles of an ideal gas, 2 moles, that is N is equal to then 2, small n is equal to 2. What is the temperature? They have given in Kelvin 298 K.
no problem. In a reversible isothermal expansion from how much? 10 liters to 20 liters. 10 liters V1 is equal to 10 and V2 is equal to 20. Okay, very simple. Substitute the values given. N is equal to, just now I told you that N is equal to 2. Why? N is number of moles. Number of moles is equal to 2. What is the value of R? 8.314 joule K inverse mole inverse. So that is the value when we are considering the final value in joules. T they have given 298 K. I already told you V2 is equal to 20 liters and V1 is equal to 10 liters. Substitute all those things. W is equal to 2.303 into 2, 2 is N number of moles, into 8.314 into 298 log 20 by 10, that is log 2. Then that becomes, if you solve this finally, the value comes out to be W is equal to minus 3434.9 joules. Okay, it may be a little bit lengthy. So work is done by the system. Since the value is negative, the system does work outside. So this is the method of solving this problem. Okay, you hope you got this. ఈ వాల్యూ, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, అది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి అంటున్నాను కదా. అదే ప్రెషర్ అయితే P1 by P2 అవుతుంది అదే ఫార్ములాలో. జస్ట్ ట్రై దట్. ఈ ప్రాబ్లం మీరే చేయండి, సేమ్ అదే టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, 10 grams ఆఫ్ ఆర్గాన్ అటండి, ఆర్గాన్ గ్యాస్, ఏ నోబుల్ గ్యాస్, ఆర్గాన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్. 10 grams ఆఫ్ ఆర్గాన్ గ్యాస్ ఈజ్ కంప్రెస్డ్. చూడండి ఈ డేటా మనకు కావాలి. కంప్రెస్డ్ isothermally and reversibly at a temperature of, they have given 27 degrees, temperature is constant, from 10 liters to 5 liters. 10 liters V1 is equal to 10 and V2 is equal to 5. Calculate Q, W and also delta E for this process. They have given one hint, that is argon atomic weight is 40, that means it is 0.25 mole. 1 mole is equal to gram atomic weight. Gram atomic weight is 40, but how many grams they have given? 10 grams. Then number of moles of argon is equal to 10 by 40, that is equal to 0.25 moles. So this is nothing but the N value. మిగిలిన అన్ని చూడండి, V1 ఎంత 10 liters, V2 5 liters. T ఎంత ఇచ్చారు? T they have given 27 degrees C. సో 27 degrees C ఇచ్చినప్పుడు దీనికి 273 యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే 300 K అవుతుంది. డిగ్రీ Cలో ఇచ్చారా, K ఇచ్చారా చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకే, ఫర్ ఐసోథర్మల్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ మనకి ఫార్ములా ఏంటి, ఇందాక నేర్చుకున్నదే. W is equal to minus 2.303 nRT log V2 by V1. ఓకే, సో ఇక్కడ జస్ట్ రివర్స్ చేస్తున్నాం కాబట్టి వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా 103.6 క్యాలరీ వచ్చింది. ఇక్కడ R వాల్యూ ఎంత తీసుకున్నారో చూడండి, R ఈజ్ ఈక్వల్ టు 2గా తీసుకున్నారు, ఎందుకంటే ఫైనల్గా మనకి క్యాలరీస్లో వస్తుంది కాబట్టి. అదే జౌల్స్లో తీసుకుంటే 8.314 తీసుకుంటాం. అది కూడా మర్చిపోకుండా చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి. సో అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ ఈజ్ ఈక్వల్ టు 103.6 క్యాలరీస్. ఓకే, ఏదో హింట్ ఇచ్చాము అక్కడ చూడండి, దాన్ని కూడా నోట్ చేసుకోండి. సో ఈ రకంగా సింపుల్గా థర్మోడైనమిక్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనం హ్యాపీగా వర్కౌట్ చేస్తాం. అలాంటిదే మీకు నచ్చేటటువంటి ఇంకొక ప్రాబ్లం ఫాస్ట్గా చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. వాట్ దే హ్యావ్ గివెన్ ఏ గ్యాస్ ఎక్స్పాండ్స్. ఓకే, మనకు ఒక క్లూ వచ్చేసింది. ఎక్స్పాండ్స్ అంటే వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్ బై 0.5 liters against a constant pressure. P is constant, no problem. 1 atmosphere దగ్గర P కాన్స్టెంట్గా ఉంచారు. క్యాలిక్యులేట్ వర్క్ డన్ ఇన్ జౌల్ అండ్ క్యాలరీ. జౌల్లోనే కావాలంట, క్యాలరీస్ కూడా కావాలంట. ఓకే, వాళ్ళు ఏం అడిగినా మనకేం ఇబ్బంది ఏం లేదండి. సొల్యూషన్ ఇక్కడ వర్క్ ఈజ్ ఈక్వల్ టు -P ఇంటూ వాల్యూమ్ చేంజ్. స్టార్టింగ్ నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి ఫార్ములా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అని చెప్పాను మీకు. వర్క్ ఈజ్ ఈక్వల్ టు -P ఇంటూ వాల్యూమ్ చేంజ్. వై మైనస్, ఇక్కడ చూడండి హింట్ ఇచ్చారన్నాను కదా, ఎక్స్పాండ్స్. ఎక్స్పాండ్స్ అంటే బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి మైనస్ వాల్యూ. సో P ఎంత ఇచ్చారు, 1 atmosphere.
ఇగో 1 atmosphere, no problem. So -1 into 0.5 is equal to -0.5 లీటర్ అట్మాస్ఫియర్ వస్తుంది. 0.5 లీటర్ అట్మాస్ఫియర్. అది దేనికి సంబంధించినటువంటి యూనిట్స్ ఇవి? లీటర్ అంటేనేమో వాల్యూమ్కి, అట్మాస్ఫియర్ అంటేనేమో ప్రెషర్కి సంబంధించినటువంటి యూనిట్స్. కానీ వాళ్ళు ఎందులో అడిగారు మనల్ని? ఒకటి దే ఆస్క్డ్ us in జౌల్, అనదర్ వన్ ఈజ్ క్యాలరీ. సో ఒకటి జౌల్లో, రెండోది క్యాలరీలో కావాలన్నారు. వెరీ గుడ్. ఇక్కడ చిన్న కన్వర్షన్ ఫ్యాక్టర్ మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిన వాళ్ళే ఉంటారు, తెలియకపోతే జస్ట్ నోట్ చేసుకోండి, ఏం తప్పేం కాదు. సో 1 లీటర్ అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 101.3 జౌల్స్ అండి. 1 లీటర్ అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 101.3 జౌల్స్. అలాగే 1 లీటర్ అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 24.2 క్యాలరీస్. అంతే, జస్ట్ మనకి వాల్యూ వచ్చేసింది. సో 0.5 లీటర్ అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు -0.5 ఇంటూ 24.2 క్యాలరీస్ వచ్చింది. అది క్యాలరీస్లో వాల్యూ. ఓకే, ఎంత వస్తుంది క్యాలరీస్లో వాల్యూ చూడండి, అది మనకి -12.10 వచ్చింది. అదే మనం జౌల్స్లో కావాలనుకున్నాం అనుకోండి, ఏం చేసాం? ఇక్కడ వచ్చినటువంటి -0.5 లీటర్ అట్మాస్ఫియర్ని దేంతో మల్టిప్లై చేసాం? 101.3తో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? -50.6 వచ్చింది. జౌల్స్లో ఆ వాల్యూ వచ్చింది. ఏ వాల్యూ అయినా పర్వాలేదు, ఓకేనండి. సింపుల్ కన్వర్షన్ అనమాట. కన్వర్షన్ ఫ్యాక్టర్ తెలిసిన వాళ్ళు ఓకే, తెలియకపోతే మాత్రం కంపల్సరీ నోట్ చేసుకోండి. దీన్ని మీరు హింట్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, హింట్ అనుకుని చెప్పి దాన్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎస్, వెరీ గుడ్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీతో ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేసుకున్నందుకు. వెరీ గుడ్. ఇంకొక ప్రాబ్లం కూడా ట్రై చేద్దాం. ఏమడుగుతున్నారో చూడండి. ఇక్కడ ప్రెషర్తో రిలేటెడ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ. ఓకే, క్యాలిక్యులేట్ ద మ్యాక్సిమం వర్క్ డన్. ఓకే, డబ్ల్యూ కావాలండి. డబ్ల్యూ హౌ మచ్ వెన్ ప్రెషర్ ఆన్ 10 grams of hydrogen. Pressure on 10 grams of hydrogen is reduced from 20 atmosphere to 1 atmosphere. 20 atmosphere నుంచి 1 atmosphereకి చేంజ్ అయింది అని చెప్పి అంటున్నారు అనమాట. క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ వెన్ ప్రెషర్ ఆన్ 10 grams of hydrogen అంటే హౌ మెనీ మోల్స్ అండి? 10 grams of hydrogen అంటే 10 grams of hydrogen అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 5 moles. దాని గురించి చూద్దాం. at constant temperature, okay, 273 K, the gas behaves ideally, గొడవ లేదు. will there be any change in internal energy అనేది క్వశ్చన్. will there be any change in internal energy? అలాగే క్యాలిక్యులేట్ Q, హీట్ను కూడా కట్టమని చెప్పి అడిగారు. ఓకే, W is equal to 2.303 nRT log P1/P2 వేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే అడ్జస్ట్మెంట్ కోసం. అప్పుడు అది సాల్వ్ చేస్తే చూడండి 8180 క్యాలరీస్ వచ్చింది. అటు క్యాలరీస్ వచ్చింది కాబట్టి మన R వాల్యూ 2 తీసుకున్నామో లేదో ఒకసారి చూసుకోండి. దెన్ సిన్స్ ద చేంజ్ ఈజ్ టేకింగ్ ప్లేస్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ అని ఇక్కడెక్కడో ఇచ్చారు కదా. కాన్స్టెంట్ టెంపరేచర్ ఎంత? 273 K. ఇంటర్నల్ ఎనర్జీ విల్ నాట్ చేంజ్, దట్ ఈజ్ డెల్టా E ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటర్నల్ ఎనర్జీలో మార్పు లేదు. కానీ మనకు తెలిసింది ఏంటంటే Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా E ప్లస్ W అని చెప్పి మనం స్టార్టింగ్లో దీని గురించి మాట్లాడుకున్నాం. సో Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా E ప్లస్ W అయినప్పుడు ఎంత అయింది? డెల్టా E ఏమో 0, ఇదేమో W ఏమో 8180. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ద ఫైనల్ ఆన్సర్. సో ఈ రకంగా మనం సాల్వ్ చేసాం ప్రాబ్లంని. చక్కగా మీకు ప్రాబ్లం వర్కౌట్ అయింది. ఒకసారి రాసుకోండి పాయింట్స్ అన్నీ కూడా. సింపుల్గా మనకి ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్స్ అన్నీ కూడా సాల్వ్ చేయగలిగాం. ఈ రకంగా థర్మోడైనమిక్స్ పార్ట్ 2 గురించి మాట్లాడుకున్నాం. అలాగే నెక్స్ట్ క్లాస్లో మనం పార్ట్ 3 గురించి మాట్లాడుకుంటాం. థర్మోడైనమిక్స్, ఎంథాల్పీ, హీట్ కెపాసిటీ, ఆ రకమైనటువంటి కాన్సెప్ట్స్ని టేకప్ చేస్తాం. థియరీ అండ్ ప్రాబ్లమ్స్ మామూలే, వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.